హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసిన గణేషన్ వీడియో అండి. మా వదిన వాళ్ళ ఇంటి ముందైతే గణేష నిలబెట్టిండారండి. డెకరేషన్ అద్దిరిపోయింది. ఇది 2వ సంవత్సరం చేసారండి. 2వ సంవత్సరం వార్షికోత్సవం అండి గణేష చూడండి ఎంత బాగున్నారో. మన ఆంధ్రాలో అయితే పండగ రోజునే గణేశాన్ని నిలబెడతారు. ఒక్కొక్కరు 3 days, ఒక్కొక్కరు 5 days అలా చేస్తారు, ఒక్కొక్కరు 9 days. ఇక్కడ ఒక్కొక్కరు అయితే 1 dayనే నిలబెట్టి 1 day నైటే సాయంత్రమే నిమజ్జనం చేసేస్తారు. కాకపోతే ఇక్కడ మంత్లో ఎప్పుడైనా సరే నిలబెట్టి చేస్తారండి బెంగళూరులో అయితే. అలా వీళ్ళు మొన్న ఫ్రైడే, సాటర్డే, సండే చేశారండి. మా వదిన కొడుకు మెయిన్ సంకల్పించుకున్నదండి ఇలా చెయ్యాలి అనేసి. వాడి ఫ్రెండ్స్ అంతా వచ్చి చాలా బాగా డాన్స్లు వేసి ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు చూడండి. ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఎంతో చక్కగా వచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారండి. మా పాపకి ఎగ్జామ్ అండి. దానికే మా వదిన వాళ్ళ బావగారి కూతురు ఈ అమ్మాయిని చదివిపించమని అడిగానండి. చదివిపిస్తూ ఉంది కొంతసేపు. మోరల్ సైన్స్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ డే సాటర్డే అయితే. తర్వాత మధ్యాహ్నం నుంచి గేమ్స్ పెట్టారండి. ఈవిడి మా వదిన వాళ్ళ ఆడబిడ్డ. ఈ ఆంటీ చాలా యాక్టివ్గా ఉంటారండి. ప్రతి దాంట్లోనూ మేము న్యూ ఇయర్కి అంతా కూడా గేమ్స్ ఆడుతూ ఉంటాము. అప్పుడు ఈ ఆంటీనే చూసుకుంటారు అంతాను. ఈ పాప అయితే ఈ గేమ్లో ఫస్ట్ వచ్చిందండి. ఈ గేమ్లో నేను సెకండ్ వచ్చాను. తర్వాత పెద్దవాళ్ళకైతే స్ట్రా గేమ్స్ పెట్టారండి. ఈవిడి మా వదిన వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆడబిడ్డలండి. తర్వాత చిన్నపిల్లలకి అయితే ఇదే పెట్టారు స్ట్రా గేము. వాళ్ళకైతే కొంచెం కిట్టి పార్టీలో అంత నాలెడ్జ్ ఉందండి. వాళ్ళు అన్ని గేమ్స్ ఆడతారు. వీళ్ళు ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఆడారండి. మా పాప సెకండ్ వచ్చింది. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసుకున్న పాప అయితే మా పాప పక్కనున్న పాప మా రిలేషన్ పాపే, తనే ఫస్ట్ వచ్చిందండి. సాయంత్రము జానపద గీత కార్యక్రమం అయితే పెట్టారండి. అది అయిన తర్వాత నెక్స్ట్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారండి. ఫస్ట్ వినాయకుడు వారి సాంగ్తోనే స్టార్ట్ చేసిండారు. చాలా బాగా అనిపించిందండి. అందరూ వచ్చారండి. ఇక్కడ ఈ టైంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయినా సరే అందరూ వచ్చి ఎంజాయ్ చేసుకొని నైట్ 11 వరకు ప్రోగ్రాం అంతా చూసి వెళ్ళారండి. ఈ పిల్లలు అయితే చాలా బాగా చేశారండి. చాలా క్యూట్గా అనిపించింది. దానికి చిన్న క్లిప్స్ మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీకోసం. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకంతా సపోర్ట్ చేశారు. ఈ స్టెప్ గుర్తుందా మీకు? ఈ సాంగ్ గుర్తుందా? ఈ స్టెప్ చూస్తే ఈ సాంగ్ ఏంటనేది చెప్పేయచ్చు. ఇదంతా అయిపోయి మేము ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి ఈ గేమ్ స్టార్ట్ చేసిండారు. నెక్స్ట్ డే మధ్యాహ్నం కాదు, 10 o'clock కల్లా స్టార్ట్ చేశారు. ఇది వచ్చి 2 స్పూన్లు ఉంటాయి, 2 గ్లాసులు ఉంటాయి. ఆ స్పూన్లు ఆ గ్లాసులో వేయాలి. నేను ఓడిపోయాను, మా పాప ఓడిపోయింది. మధ్యాహ్నం అన్నదానం చేశారండి. చాలా బాగా చేశారు. అందైతే వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఎంతో మంది వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన గారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చి ఆయన కూడా ఆయన వంతు చేస్తూ ఉన్నారు. నాకు ఒకళ్ళు చెప్పారండి, దేవుడికి చేసిందంట మనకి ఎక్కడికి పోదంట. మనం బ్యాంక్లో డబ్బులు వేస్తే మనకి ఎలాగైతే తిరిగి వస్తాయో, దేవుడికి చేసిన పూజ అంట మనకి ఏదో ఒక రూపంలో దేవుడైతే మనకి హెల్ప్ చేస్తాడని. మధ్యాహ్నం నుంచి ఈ బాల్ గేమ్ ఆడిపించారు. 35 మెంబర్స్ ఆడితే అందులో నేనే విన్ అయ్యానండి. నేనే ఫస్ట్ వచ్చాను. నాకు స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి. చాలా బాగా ఆడారండి. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సాయంత్రం అయితే పిల్లలకి ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారండి. నేను మా పాపని ఇలా రెడీ చేశాను. చాలామంది ఎంతో బాగా రెడీ అయ్యొచ్చి మాట్లాడారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ పాప కూడా మా రిలేషన్ పాప ఎంతో చాలా బాగా మాట్లాడింది.
ఇంకా చాలామంది పిల్లల్ని నేను ఇంకా యాడ్ చేయలేదండి, ఇందులో లెంత్ ఎక్కువ అవుతుందని. ఈ పాప డాన్స్ నాకు చాలా బాగా నచ్చి యాడ్ చేస్తున్నాను. ఈయనేనండి మా వదిన వాళ్ళ ఆయన. ఇక్కడంతా అరేంజ్ చేసిండేది, చూసుకునిండేది, పెద్ద పెద్ద వాళ్ళంతా ఇన్వైట్ చేసిండేది అంతా ఆయనేనండి. ముందు నుంచి ఒక ప్లానింగ్ చేసుకొని అంతా పాపం చాలా కష్టపడి ఇష్టపడి చేశారండి. అందరూ హెల్ప్ చేస్తారండి వీళ్ళకి. ఎంతోమంది గ్యాంగ్ ఉందండి, చాలామంది కుర్రోళ్ళంతా వచ్చి హెల్ప్ చేస్తారు. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ విధంగా భగవంతుడికి సేవ చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలని, మంచిగా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. సాయంత్రం అయితే సాంగ్స్ పాడించారండి వాళ్ళతో, దేవుడి పాటలు అంతా. మధ్య మధ్యలో అయితే డాన్స్లు అయితే వీళ్ళు వేశారండి. వీళ్ళంతా మా వదిన వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఈ పాప వచ్చి మా రిలేషన్ పాపే, చెప్పాను కదండి, భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది, తను కూడా చేసింది. ఆ పక్కనున్న బుల్లి పాప చూడండి ఎంత బాగా చేస్తుందో యాక్టివ్గా. దాని పేరు దాత్రి. సూపర్గా అయితే చేస్తుంది, యాక్టివ్గా ఉంటుందండి అది. తర్వాత మేమంతా కూడా ఎంజాయ్ చేసుకొని ఉన్నామండి. ఈరోజు సెకండ్ డే వచ్చి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఇన్వైట్ చేసిండారండి. ఎందుకంటే 3వ రోజు మెరవాణి ఉంటుంది కదండి, దేవుడు ఊరేగింపు. ఇదే కదండి లాస్ట్ ప్రోగ్రాము. అందరూ వచ్చారు. ఇతను ఉన్నారు కదండి, ఇతనిది చాలా పెద్ద పోస్ట్ అనమాట ఇక్కడ. కానీ ఆయనకి సంగీతం అంటే చాలా ప్రాణం అంటండి. ఆయన సంగీతం మీద ఉన్న ప్రాణంతో మంత్లీ వచ్చి వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సంగీతం అనేది ప్రాక్టీస్ చేస్తారంటండి. అక్కడ అది చెప్పారండి ఫస్ట్లో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఆయన ఇలా వచ్చి ఇలా పాల్గొని అందరిని ఎంకరేజ్ చేసి ఆయన హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచుతున్నందుకు. తర్వాత అయితే వీల్ చైర్లు అయితే ఇచ్చారండి. ఈ వీల్ చైర్లు పంపించిన వాళ్ళు వచ్చి మన ఆంధ్ర కలెక్టర్ గారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వికలాంగులకు వచ్చి స్టిక్కు ఇంకేమో వాళ్ళకి యూజ్ అయ్యేది ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది చూస్తే మాత్రం ఎంతో ఉపయోగపడుతుందండి అలాంటి వాళ్ళకి. వీల్ చైర్ కూడా ఎంతోమందికి లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 3వ రోజు వచ్చామండి. 3వ రోజు ముగ్గులు పోటీలు, గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఆనంద్ గురూజీ గారు కూడా వచ్చారండి. మెరవాణి స్టార్ట్ అయింది. దేవుణ్ణి అంగరంగ వైభవంగా అయితే తీసుకుని వెళ్ళారండి. ఈ వీడియో మీకందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.